మన డిఆర్డిఓ వాళ్ళు నిన్న ఒక షాకింగ్ రిపోర్టు విడుదల చేశారు. ఈ కథనం ప్రకారం మీరు చూశారు అనుకోండి, అమెరికా వాళ్ళు ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన దాడులు చేశారు. ఎలా చేశారు? ఒక B-2 బాంబర్ అనబడే ఒక యుద్ధ విమానాన్ని వాడారు. అలాగే 6 బంకర్ బస్టర్ బాంబులు, 30 టామాహాక్ మిజైల్స్ వాడి పూర్తిగా ధ్వంసము చేశారు. సో ఇప్పుడు డిఆర్డిఓ ఏం మాట్లాడుతుంది అంటే, మీకు దీనిని మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ అని అంటారు. ఇలాంటి ఒక అస్త్రము ప్రపంచములో ఎవరి వద్ద లేదు అని చెప్పి అమెరికా గొప్పగా చెప్పుకుంటుంది. ఇంకా రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ వద్ద కూడా లేదు అని అంటున్నారు కదా. ఈ ఆయుధాన్ని, ఈ బాంబర్ను, బంకర్ బస్టర్ బాంబర్ని మేము ఎప్పుడో రెడీ చేసి పెట్టాము అని చెప్పి ఒక చాలా పెద్ద వార్తను డిఆర్డిఓ వాళ్ళు విడుదల చేశారు. అదేంటి, మన వద్ద ఎప్పుడో అంటే ఇవాళ అమెరికా వాళ్ళు వాడారు, మా వద్ద మాత్రమే ఇలాంటి ఒక బాంబు ఉంది అని అన్నారు. అంటే దీని వివరాల్లోకి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు మనం చూసిన ఫెర్దో అనబడే కొండ, దాని అడుగున ఇరాన్ యొక్క ఈ న్యూక్లియర్ ప్లాంట్ లోపల మీకు 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. ఇంకొక 15 రోజుల్లో మేము అణు అస్త్రాన్ని సిద్ధము చేయగలము, తయారు చేయగలము అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఆ పనిని ఆపడానికే మేము ఇలాంటి ఒక బాంబుని వాడాము, వేరే ఎవరి వద్ద ఇది లేదు కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు మా సహాయం అడిగారు, మేము వెళ్ళి చేసాము అని అన్నారు. ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, కిరానా హిల్స్, పాకిస్తాన్లో ఉండే కిరానా హిల్స్ మనము చేసిన ఆపరేషన్ సింధూర్, మీరు మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారిని అడిగారు అంటే కిరానా హిల్స్ వద్ద ఏమి ఉందో మాకు ఎటువంటి ఐడియా లేదు, యాజ్ పర్ అవర్ ప్లాన్ మేము మా ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేసాము అని అన్నారు. ఇందులో వాస్తవం ఉందా లేదా, ఈయన వేరేలాగా అంటే వేరే వెర్షన్ చెప్తున్నారా అంటే, పాకిస్తాన్ వాడి అణు అస్త్రాలంతా కూడా మీకు ఈ కిరానా హిల్స్ అడుగున, అంటే అండర్ గ్రౌండ్లో ఒక చిన్నపాటి సిటీ, ఒక టనల్, అందులో ఈ అస్త్రాలు ఉన్నట్టుగా వార్తలు. సో ఇప్పుడు మనం ఈ అండర్ గ్రౌండ్ని, అంటే వాడి ఆలోచన ఏంటి, రేపు భారత్తో ఒక యుద్ధము వచ్చినప్పుడు మన అణు అస్త్రాలు వాళ్ళ చేరువలో ఉంటే, బార్డర్స్ దగ్గర ఉంటే ఇమీడియట్గా వాడవచ్చు. ఎందుకు, భారత్ నో ఫస్ట్ యూజ్ అనబడే ఒక పాలసీలో సంతకం పెట్టా, అంటే మనము ఏ దేశం మీద కూడా అణు అస్త్రం అనేది వాడం, వాళ్ళు వాడితే అప్పుడు రిటాలియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అని చెప్పి పాకిస్తాన్ వాడు ఇక్కడ అణు అస్త్రాలను డిప్లాయ్ చేసి ఉంచాడు. సో ఇది మనకు తెలుసా తెలియదా, ఇవాళ వరకు మనం మాట్లాడడం లేదు, పాకిస్తాన్ వాడు కూడా మాట్లాడు. ఎందుకు, వాడు ఒక మాట అంటే తెలిసిపోతుంది, ఓహో ఇక్కడ ఏదో ఉంది అని ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే మనము అన్నామనుకోండి, ఓహో మీరు కావాలనేసే, అంటే తెలిసే మీరు కిరానా హిల్స్ మీద దాడులు చేశారని వాళ్ళు అంటారు. కాబట్టి మీకు ఇరు వర్గాలు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇవాళ డిఆర్డిఓ ఏమంటుంది, ఒకవేళ అమెరికా వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ కిరానా హిల్స్ అండర్ గ్రౌండ్లో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనుకోండి, మన వద్ద ఏముందండి, అగ్ని 5 అంటే మన ప్రీమియర్ మిజైల్, ఇంతే కదా. అగ్ని 5ని మనం వాడుతున్నాము అంటే ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒక కేటగిరీలో మనం ఏం చేస్తాము, శత్రువు యొక్క ఎయిర్ బేసెస్, వాడి రేడార్ స్టేషన్స్, అలాగే మీకు వాళ్ళ మిలిటరీ పోస్టులు, వీటి మీద దాడులు చేసి మనము ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించవచ్చు. ఇంకొక లెవెల్లో చూసారనుకోండి, ఇదే అగ్ని 5ని మేము ఈ బంకర్ బస్టర్ బాంబ్ కింద వాడగలము, అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. ఇది ఎలా చెప్తున్నారు అంటే, అమెరికా వద్ద ఉండే ఈ బాంబు 61 మీటర్స్ దాకా పెనట్రేట్ అయ్యి అక్కడ ఒక పేలుడుని సృష్టించగలదు. కాబట్టి కింద ఉండే న్యూక్లియర్ మెటీరియల్ అనండి, బాంబులు అనండి, మిజైళ్ళు అనండి, పూర్తిగా ధ్వంసం అవుతాయి. కానీ మన డిఆర్డిఓ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు 61 మీటర్లు అంటే మా వద్ద ఉండే అస్త్రము ఏకంగా 80 నుంచి 100 మీటర్ల దాకా కూడా వెళ్ళగలదు. అంటే అమెరికా వాడి వద్ద కన్నా మన వద్ద అడ్వాన్స్డ్ ఈ బాంబ్ సిస్టమ్ ఉందండి.
మీకు రష్యా చైనా వాళ్ళ వార్తలు విని బాబా ఇలా ఎలా తయారు చేశారు అంటే మనము ఏకంగా అగ్ని 5లోనే, అంటే అగ్ని 5 అన్నారనుకోండి, ఆ మిజైల్ ఇలా కనిపిస్తుంది, పైన మీకు ఒక వార్ హెడ్ ఉంటుంది. సో ఇప్పుడు అగ్ని 5 అన్నప్పుడు ఏకంగా 8,000 కిలోమీటర్లు, అంటే మెయిన్లాండ్ చైనాను కూడా మనం ఇక్కడి నుంచి టార్గెట్ చేయగలం. ఇది అందరికీ తెలిసిన విషయము. చైనా వాడు గగ్గోల పెడుతున్నాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే ఇదే అగ్ని 5లో 2500 రేంజ్కి సంబంధించిన ఒక మిజైల్ కూడా ఉంది. ఇది దేని గురించి అంటే ఏకంగా 7.5 టన్నుల బరువు కలిగిన ఒక బాంబర్, అంటే బంకర్ బస్టర్ బాంబర్. దీనిని మనం ఫిట్ చేయగలము. అలాంటి ఒక అస్త్రాన్ని మనము తయారు చేసి ఉంచాము. ఇవాళ వరకు ప్రపంచానికి చెప్పలేదు, కానీ ఈరోజు B2 బాంబర్ అంటున్నారు. అమెరికా వాడు ఇలాంటి ఒక అస్త్రాన్ని ఇరాన్పై వాడేయడం చెప్తున్నారు. కానీ ఇదంతా భారత్ వద్ద ముందే, అంటే అమెరికా వాడి దగ్గర ముందే ఉంటుంది కదా, వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇరాక్ యుద్ధము చేశారు, అలాగే సిరియాలో యుద్ధాలు చేస్తున్నారు. అక్కడంతా కూడా ఈ టన్నల్స్ ఎక్కువ, అలాగే మీకు ఈ బంకర్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్లో నగరాలు ఉంటాయి. మరి మనము ఎందుకండి తయారు చేసామంటే పాకిస్తాన్ కూడా సరిగ్గా ఇలాంటి ఒక దేశమే కదా. సో వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఇలాంటి అస్త్రాలను వాళ్ళు డిప్లాయ్ చేయవచ్చు. కాబట్టి మనకు హిమాలయాలు అంటేనే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, అడవులు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అస్త్రము మన వద్ద ఉండాలి. కాబట్టి DRDO వాళ్ళు ముందు చూపుగానే ఇలాంటి ఒక బంకర్ బస్టర్ బాంబుని మేము తయారు చేశాము. ఎటు వచ్చి తేడా ఏమిటి? 30,000 పౌండ్స్ బరువు కలిగిన ఇంత పెద్ద ఆయుధాన్ని B2 అనబడే ఒక గరుడ పక్షిలో వాళ్ళు మోహరించి నేరుగా ఇరాన్పై వాడారు. మరి మన వద్ద ఎటువంటి బాంబర్స్ లేవు కదా, మరి మనము ఎలా వాడగలము అంటే డైరెక్ట్గా అగ్ని 5ని మనము శత్రువు మీద టార్గెట్ చేస్తాం. సో వెళుతున్న ఈ అస్త్రము ఇంత పెద్ద మీకు ఈ పెనట్రేటర్ ఉంటుంది. వెళ్ళి పడిందా నేరుగా మీకు అక్కడ ఒక పెద్ద హోల్, ఎలా చెప్తున్నారు, డీప్ స్ట్రైక్, డీప్ హోల్ని ఇది క్రియేట్ చేయగలదు. డీప్ పెనట్రేషన్ అనేది మన వద్ద ఉండే అగ్ని 5 చెయ్యగలదు. అంటే డైరెక్ట్గా ఒక మిసైల్ టెక్నాలజీలోనే ఇలాంటి ఒక బాంబును మోహరించి కొత్త రకమైన ఒక పెనట్రేటర్ను, ఒక అస్త్రాన్ని, ఒక వెపన్ని మనము తయారు చేసామని చెప్పి DRDO వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా మీరు చూసారు అనుకోండి. ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇరాన్లో ఏం జరిగింది, ఎలాంటి విధ్వంసము జరిగింది, ఇదంతా క్లియర్గా చూపిస్తున్నారు. కానీ కిరాణా హిల్స్ వద్ద ఏం జరిగింది, ఎంట్రీ పాయింట్ ఉంది, ఎగ్జిట్ పాయింట్ ఉంది, మధ్యలో మీకు చాలా పెద్ద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఎప్పుడైతే ఇక్కడ మనము ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసామో అమెరికా వాడు చెప్తున్నట్టుగా దయచేసి ఆపండి, మేము మా వెపన్స్ని తీసుకొని వెళ్ళిపోతాము, ఒక వీడియోలో మాట్లాడాం, అది వాళ్ళు చేస్తుంటారు. లేదా పాకిస్తాన్ వాళ్ళు రావెల్పిండిలో ఉండే మా హెడ్ క్వార్టర్స్ను మేము షిఫ్ట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి, వాళ్ళ వద్ద ఉండే న్యూక్లియర్ వెపన్స్ అంతా కూడా ఐదర్ ఇస్లామాబాద్ లేదా ఇంకా అటువైపు, అంటే భారత్ వైపు కాకుండా అటువైపు వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ చేస్తుంటారు. లేకపోతే మళ్ళీ మనం ఆపరేషన్ సింధూరం దాడులు చేసాము అనుకోండి, అప్పుడు మీకు కిరాణా హిల్స్ వద్ద ఉండే పాకిస్తాన్ యొక్క అణు అస్త్రాలంతా కూడా ప్రమాదములో పడిపోయి, ఒకవేళ ఒక బాంబు పేలినా, ఒక అణు అస్త్రము పేలినా కూడా ఆ రేడియేషన్ అనేది ఆ రీజన్ అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో ఇబ్బంది కలిగించవచ్చు. ద సెకండ్ కంట్రీ, అమెరికా వద్ద ఈ ఆయుధం ఉంది, తరువాత భారత్ వద్దే ఇంత పవర్ఫుల్, అమెరికా కన్నా పవర్ఫుల్ అస్త్రము ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు మన స్పందన అంటే భారత్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచము గుర్తించిందో లేదో, కానీ షాక్ మీద షాక్ ఈ ప్రపంచానికి మనం ఇస్తూనే వస్తున్నాము. అందులో ఈ బంకర్ బస్టర్ బాంబ్ ఇవాళ ఒక కొత్త వ్యవహారంగా, ఒక కొత్త రిపోర్ట్గా అందరూ మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.